జగిత్యాల జిల్లాలో ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది బీఆర్ఎస్. సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏం మాట్లాడతారన్న ఆసక్తి నెలకొంది. కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సభ కోసం జగిత్యాల చుట్టూ 5 నియోజకవర్గాలకు పార్టీ హైకమాండ్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించి జన సమీకరణ, సభ ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించింది. సాయంత్రం 4:30 కేసీఆర్ కలెక్టరేట్ ముందున్న హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా పార్టీ ఆఫీస్కు వెళ్తారు. పార్టీ ఆఫీసులో గంటకు పైగా ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ ఆఫీస్ నుంచి బస్సులో సభా ప్రాంగణానికి వెళ్లనున్నారు. సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో దొంగలమర్రి చెక్పోస్ట్ నుంచి వేమలవాడ మీదుగా ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు కేసీఆర్ సభకు సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, జగిత్యాల జిల్లాకు ఈ రోజు కేసీఆర్ రాబోతా ఉన్నారు. జీవన్ రెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ రోజు పార్టీలో చేరుతున్న సందర్భంగా భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా జగిత్యాలలోని వివేకానంద మినీ స్టేడియంలో దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ రోజు సాయంత్రం 6:30కు షెడ్యూల్ ప్రకారం 6:30కు సభా వేదిక మీదకి కేసీఆర్ చేరుకుంటారు. అంతకంటే ముందు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్ ద్వారా జగిత్యాలలోని కలెక్టరేట్ హెలిప్యాడ్ గ్రౌండ్ చేరుకుంటారు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అక్కడికి వెళ్లి పార్టీ ఆఫీస్ చేరుకొని అక్కడ పార్టీ కార్యకర్తలతో పాల్గొంటారు. అదేవిధంగా సర్వమత ప్రార్థనలు అనేది ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు, అది కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు కావచ్చు, తర్వాత జిల్లాలో ఇప్పుడు మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ సంబంధించి 5 ఎమ్మెల్యేలు గెలిచారు మనకు 2023 ఎన్నికల్లో. అందులో ఒక ఎమ్మెల్యే ఇప్పుడు జగిత్యాల నుంచి సంజయ్ కుమార్ కాంగ్రెస్ తో సఖ్యతగా ఉంటున్నారు కాబట్టి 4 ఎమ్మెల్యేలతో పాటు మిగతా చోట్ల రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి సమస్యలు రైతులు ఎదుర్కొంటా ఉన్నారు, తర్వాత ప్రతిపక్షంగా మనం పోషించాల్సిన పాత్ర ఏంటి, రాబోయే 2.5 ఏళ్ల పాటు మనకు కీలకం అనే అంశాలను కూడా ఈ రోజు జిల్లా నేతలతోటి, ఉమ్మడి జిల్లా నేతలతో కూడా కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. అనంతరం నేరుగా బస్సు ద్వారా సభా వేదికలు చేరుకుంటారు. ఈ సభా వేదిక దగ్గర నిజానికి ఈ రోజు జరుగుతున్న వివేకానంద స్టేడియం బదులు మోసే దగ్గర పంట పొలాలలో ఈ వేదికను ఏర్పాటు చేయాలనుకున్నారు. కాకపోతే అక్కడ ఉన్న రైతులు, తర్వాత పంట పొలాలు ఇంకా లేదు కాబట్టి అక్కడ ఒప్పుకోకపోవడంతో సభా వేదికను దీంట్లోకి మార్చారు. నిజానికి ఇది దాదాపు 7-8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సభా వేదిక, కానీ దీంట్లో 1,00,000 మంది తరలిస్తామని చెప్తున్నప్పుడు కూడా ఆ వేదికలో 1,00,000 మంది పట్టే అవకాశం లేదు. కాకపోతే సమీకరణ మాత్రం పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలతో పాటు అటు ఆదిలాబాదు, ఇటు నిజామాబాద్ నుంచి కూడా జనాల్ని తరలించబోతా ఉన్నారు. ఆ వచ్చే జనాలతోటి సభా వేదిక నిండిపోయి బయట రోడ్లపైన కూడా జనాలు నిండిపోతే సభ సక్సెస్ అవుతుందని ఒక సంకేతాలు ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మరొక వైపు ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఈ సభా వేదిక ఏర్పాట్లను కావచ్చు ఇవన్నీ పరిశీలించారు. జీవన్ రెడ్డి అలాంటి సీనియర్ నేత బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని వీళ్ళు చాలా అడ్వాంటేజ్ గా తీసుకొని సభ వేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు గత సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ హన్మకొండ జిల్లా ఎలకతుర్తి దగ్గర జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసి ఆ సభలో కేసీఆర్ తన ప్రసంగించారు. ఆ తర్వాత బహిరంగ సభ వేదికల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మధ్యలో పార్టీ సమావేశాలు కావచ్చు, తర్వాత 1-2 ప్రెస్ మీట్ కండక్ట్ చేసినప్పటికీ బహిరంగ సభ వేదిక ద్వారా కేసీఆర్ పాల్గొనడం ఇదే మొదటిసారి. కాబట్టి ఈ రోజు ఆయన ఏం మాట్లాడతారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సేమ్ టైంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ ను సందర్శిస్తున్నారు. అక్కడ కూడా ఆయన ఇచ్చే స్పీచ్ కు ఇక్కడ కేసీఆర్ ఏమైనా కౌంటర్ ఇస్తారా, లేకుంటే ఎలకతుర్తి సభలో లాగా రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే ఏమైనా ప్రభుత్వం పైన విమర్శ చేసే అవకాశం ఉందనే కోణంలో కూడా చర్చ సాగుతా ఉంది. ఓవరాల్ గా అయితే బీఆర్ఎస్ పార్టీ ఈ మీటింగ్ ని జగిత్యాల జైత్రయాత్రతో పోల్చుతూ ఇక్కడి నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందనే ఒక మెసేజ్ ని బలంగా వినిపిస్తా ఉన్నారు. ఇది ఒక రకంగా పార్టీకి పునరుజ్జీవ సభలాగా వాళ్ళు భావిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభ అని పేరు పెట్టినప్పటికీ కూడా ఆ పార్టీకి ఇది ఒక పునరుజ్జీవ సభలాగా మేము భావిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇటు జిల్లాలోని మొత్తం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా అటు నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇంతకుముందు చెప్పిన కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ సభను సమన్వయం చేస్తా ఉన్నారు. మన షెడ్యూల్ ప్రకారం అయితే సాయంత్రం, ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంటుంది కాబట్టి సాయంత్రం పూట ఈ సభను నిర్వహిస్తే సక్సెస్ అవుతుందనే కోణంలో మెసేజ్ ఇచ్చారు. సభకు జనాల్ని కూడా దాదాపు 4 గంటల నుంచి 4:30-5 గంటల వరకు సభను మొత్తం నింపేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళంతా జనాలు నిండిన తర్వాత కేసీఆర్ వచ్చేదాకా కళాకారుల ఆటపాటలతోటి ఈ సభను కంట్రోల్ చేయబోతున్నారు. వస్తుంది వెంకటేష్, తాజా రాజకీయ పరిణామాల్లో కేసీఆర్ ఏ అంశాలు ప్రస్తావిస్తారు, ఎటువంటి కీలక అంశాలు మాట్లాడబోతారనేది ఒక ఇంట్రెస్ట్ నెలకొంది. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో ఎటువంటి కీలక అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందంటారు?
స్రవంతి, కేసీఆర్ గత ఏడాది కాలంగా మౌనంగా ఉండి ఇప్పుడు కొత్తగా ఏం మాట్లాడటానికి కూడా చాలా మందిలో ఆసక్తి నెలకొంది. ఈ రోజు జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా సభ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలన మీద ఎక్కువగా ఆయన ఫోకస్ చేసి మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవల పార్లమెంట్ లో మహిళా బిల్లు సంబంధించి జరిగిన ఓటింగ్ కావచ్చు, తర్వాత ఆర్టికల్ 131 మీద బిల్లు వీగిపోవడం కావచ్చు, ఇవన్నింటినీ కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలతో పాటు ఆయన జాతీయ రాజకీయాలను కూడా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇటు 6 గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు తీరు కావచ్చు, ఈ రోజు రైతు భరోసా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత విడుదల చేస్తా ఉంది. దాన్ని కూడా నిన్న వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం చేశారంటే కేసీఆర్ సభను పెట్టుకొని బయటకు వస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఈ రోజు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నాడు, కేసీఆర్ కి భయపడే కాళేశ్వరం ప్రాజెక్టు కి సీఎం బయలుదేరండి అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు. అట్లాంటి అంశాలన్నీ కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరు కావచ్చు, తర్వాత వాళ్ళ పార్టీకి బూస్టింగ్ ఇచ్చే విధంగా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో ఏం చేసింది, ఈ 2.5 ఏళ్లలో ఏం చేసింది అనే కోణంలో దాన్ని కంపారిజన్ చేస్తూ కేసీఆర్ ప్రసంగం సాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే 10 ఏళ్లలో తాము కాళేశ్వరం మేడిగడ్డ కడితే ఆ పిల్లర్లు కుంగిపోయిన వంటతో నీళ్లు నింపలేదు, పంటలు ఎండిపోతున్నాయని చెప్పి ఇవన్నీ కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక డిస్టెన్స్ అంటే ఇప్పుడు పార్టీలో చేస్తున్న జీవన్ రెడ్డి గత 10 ఏళ్లు మేడిగడ్డ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అది తప్పుడు ప్లేస్ లో కట్టారు, నిజానికి కట్టాల్సిన ప్లేస్ కాకుండా మనకు తమ్మిడి హెడ్ దగ్గర కట్టి ఉంటే చాలా ఖర్చు తప్పేది, బ్యారేజీలు ఇంత ఖర్చు తప్పిందని చెప్పి జీవన్ రెడ్డి చాలా సార్లు కేసీఆర్ ని విమర్శించారు. కానీ ఇప్పుడు అదే కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి పార్టీలో చేరుతున్నారు కాబట్టి జీవన్ రెడ్డి ముఖంగా కాళేశ్వరం గొప్పతనాన్ని మరోసారి కేసీఆర్ చెప్పే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన పనితీరు, తర్వాత కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, తర్వాత వాళ్ళ పార్టీ గొప్పతనం అంటే గత 10 ఏళ్ల పాలన మీద ఫోకస్ చేసి కేసీఆర్ ప్రసంగించే అవకాశం అయితే ఉంది. కాబట్టి కేసీఆర్ ప్రసంగ శైలి మీద చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఏమైనా పంచులు వేస్తాడా, లేకుంటే ఏదైనా సెటైరిక్ మాటలు మాట్లాడతాడా, ఏదైనా సెన్సేషనల్ కామెంట్ చేస్తారని కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఆల్ రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.